సో ఇప్పుడైతే మనం శ్రీ స్వయంభు సుబ్రహ్మణ్యం స్వామి యొక్క దేవాలయం దగ్గర అయితే మనం ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే గ్రామస్తులు చాలా మంది చెప్తూ ఉన్నారు, ఇక్కడ స్వయంగా వెలిసారు సుబ్రహ్మణ్యం స్వామి, ఇక్కడ అనుకున్న కోరికలు చాలా బాగా నెరవేరుతాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి ఈ యొక్క గొప్పతనం గురించి, మరి ఈ యొక్క స్టోరీ మాకే కాదు మన హెచ్టీవీ నుంచి భక్తులకు కూడా తెలియజేయాలని చెప్పేసి మీ ముందుకు వచ్చాం. సో ప్రెజెంట్ మన ముందు పూజారి గారు ఉన్నారు, పూజారి గారు మాట్లాడేస్తున్నాం. నమస్తే పూజారి గారు. మరి బయట అసలు మాకు ఈ యొక్క దేవాలయం గురించి తెలియక ముందు బయట మేము వింటూ ఉన్నాం, సో ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతాయి, పిల్లలు పుట్టిన వాళ్ళు వచ్చినట్లయితే పిల్లలు పుడతారు, సంతానం కలుగుతుందని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి ఇది చౌలుల కాలంలో వెలిసారన్నారు, అప్పుడు మీకు ఎలా తెలిసింది సార్? స్వామివారు నమస్తే, ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. స్వామివారు చోళరాజు ఉలోపాడు ఊరు ఉండకముందు ఈ ప్లేస్లో ఒక టెంపుల్ ఉండేది, పూర్వం ఊరు ఉండేది, కోనేరు ఉండేది. అంటే ఈడ ఆధారాలు ఏంటంటే దోవకాలు ఎక్కువ జరుగుతుంటాయి. ఒక 30 సంవత్సరాల కిందట టెలిఫోన్ లైన్ దొవ్వారు. టెలిఫోన్ లైన్ దొవ్వేటప్పుడు ఒక కుండ పెంకుల మూకిట్లో బంగారు నాణ్యాలు చిక్కినాయి.